ద లా ఆఫ్ కింగ్స్మ్యాన్ రిడీమర్, హీబ్రూలో మనం దీన్ని గోయల్ అని అంటాం. ఇది మనం లేవికాండం 25వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో, అలాగే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది ఇస్రాయేల్లో ఉన్న 12 గోత్రాల వారికి రాసిన లా. కింగ్స్మ్యాన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి లేదా పర్సన్ మన కుటుంబంలో ఉన్నవాడు, లేదా మన బ్లడ్ లైన్లో ఉన్నవాడు, లేదా మన బ్లడ్ రిలేటివ్ అయి ఉంటాడు కదా, ఆయనని కింగ్స్మ్యాన్ అని అంటాం. మరి కింగ్స్మ్యాన్కు ఉన్న పని ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్లో ఎవరైనా ప్రాబ్లంలు ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కున్నా కానీ ఆయనని హెల్ప్ చేస్తారు చూడు, ఆయనని కింగ్స్మ్యాన్ అని అంటారు. ఈ కింగ్స్మ్యాన్ అనే ఆయన ఏమేమి రిడీమ్ చేయాలి అని అంటే, ప్రాపర్టీని రిడీమ్ చేయాలి, పోవర్టీని రిడీమ్ చేయాలి, స్లేవరీ నుంచి ఆ కుటుంబంని రిడీమ్ చేయాలి, ఆ ఫ్యామిలీ లైన్ని ముందుకు కొనసాగించాలి, ఆ ఫ్యామిలీ లైన్కు ఉన్న బ్లడ్ లైన్ని ముందుకు కొనసాగించాలి. అదే ఈ కింగ్స్మ్యాన్కు ఉన్న మెయిన్ బాధ్యత. ఒక్క మాటలో చెప్పాలంటే, బాధలున్న కుటుంబాన్ని, కష్టాలున్న కుటుంబాన్ని స్వార్థం లేకుండా, ఏం ఆశించకుండా చేసే సహాయమే ఈ కింగ్స్మ్యాన్ చేసే సహాయం.